నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక సభలో సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక ఏదైతే బల్కంపేటలో ఉన్నటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి రోషయ్య గారి పేరు పెట్టాలంటూ కూడా కొత్తగా అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు ఇట్లా ఉన్న వాటిని ఉంచకుండా కొత్త పేర్లు పెట్టాలని ఆయన ఎందుకు చూస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఆయన మాటలోని విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వారు ఉమ్మడి రాష్ట్రానికి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు. ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎనలేని సేవలు అందించారు. వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన చీరాలలో నాకేమీ లేదు, నేను మొత్తం హైదరాబాద్ వాసిని, నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు. వారి పట్ల మా అందరికీ ఇక్కడ ఉన్న సభ్యులకు ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి ఇక్కడ ఉన్న మిత్రులకు ఎవ్వరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు. రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా మనకు బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం. వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరు వెళ్ళినా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు, రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం. నేను ఇక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్య వయస్సుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ 2 చర్యల ద్వారా మనం నిరూపించుకుందామని తెలియజేస్తూ అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇట్లుంటుంది రేవంత్ రెడ్డి గారి ముచ్చట్లు. ఎట్లుంటాయంటే ఉన్న వాటిని ఉంచకుండా కొత్తగా రూపకల్పనలు చేద్దాము, దిద్దుదాము, పేర్లు పెడదాము అంటే సింపుల్గా ఆయన ఒక పని చేసి అది ఏదో చేసినా, ఎంతో పెద్ద పని చేసినా, ఏదో ఘనకార్యం చేసినా అన్నట్టుగా చూపించుకోబోతున్నారు అన్నది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మనం ఆంధ్రప్రదేశ్లోది ఏదైతే జరిగిందో అది ఇక్కడ రిపీట్ అయినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని ఏదైతే ఉందో దాన్ని జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ఆర్సీపీ యూనివర్సిటీ అని కూడా పూర్తిగా పేరు మార్చేసారు. అది ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఆ ట్రస్ట్ అనేది ఎప్పటి నుంచో ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ముచ్చట. ఆ దాన్ని తీసుకుపోయిన రాగానే ప్రతి దాన్ని కూడా అంటే ఆయనకు సంబంధం లేనివి, ఆయనకు సంబంధించినవి అసలు కానే కావు అలాంటివి కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక నేను అధికారంలోకి వచ్చినా ఎక్కడ చూసినా నా పేరే కనబడాలని చెప్పేసి ఆయన ఏం చేసిండు, వైఎస్ఆర్సీపీ అని యూనివర్సిటీ అని పెట్టుకున్నాడు. ఇక ఆడ జరిగినట్టే ఈడ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు పాలిటిక్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇక్కడ ఏమైనా తీసుకొస్తున్నారు అన్నది కూడా ఒక చర్చనీయాంశమైందని చెప్పాలి. అంటే ఎవరు ఎట్లా చేస్తే ఈయన కూడా అట్లనే చేస్తాడా అన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. అక్కడనేమో జగన్ అట్లా చేసిండు, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని ఏదైతే ఉండేనో అది తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు అట్లనే ఉంది. అది ఏడ చూస్తే ఆడ అట్లా పేర్లు మార్చుడు. దానివల్ల మరి వాళ్ళకి ఏం లాభం జరుగుతుంది, ఎంత పెద్ద పేరు వస్తుంది ఏమో తెలియదు. కానీ ఇట్లాంటి పనులని వీళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు ప్రశ్నించినావు, అది తప్పు, వ్యతిరేకిస్తున్నావు అని మాట్లాడతారు. మరి ఇట్లాంటి పనులు వీళ్ళు చేస్తుంటే ప్రశ్నించక ఏం చేస్తారు? ఇప్పుడు ఈయననేమో రోషయ్య గారి పేరు పెట్టాలా, బల్కంపేటలో ఉన్నటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి ఈ పేరు పెట్టాలని చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయనకేమైనా ఆయన మీద గౌరవం ఉండి అభిమానం ఉండి ఏమన్నా ఆయనకు సంబంధించి సత్కారాలు చేయాలనో, లేదంటే ఆయనకు సంబంధించి విగ్రహాలు ఏర్పాటు చేయాలనో, లేదంటే ఆయన పేరు మీద ఏమైనా కట్టియాలనో అనుకుంటే ఈయన సొంతంగా ఏమైనా చేయాలి. కానీ ఉన్న వాటిని తీసుకుపోయి పేర్లు మార్చేస్తా, నేచర్ క్యూర్ హాస్పిటల్ అనేది అది పేరు ఎంత చక్కగా ఉంది వాళ్ళు పెట్టుకున్నారు, దాన్ని తీసుకుపోయి ఈయన మార్చేస్తా, దాని ముందు విగ్రహం పెడతా అని ఈయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం కదా. ఇది కూడా ఇప్పుడు ప్రజల్లో అయితే ఒక ప్రశ్న అయితే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తున్నాం, అక్కడ ఎట్లా కొనసాగితే ఈ తెలంగాణలో కూడా అట్లా ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు ఇట్లా అక్కడ చేసినట్టు వీళ్ళు చేద్దామని చూస్తున్నారు. మరి అది వాళ్ళ పేరు కోసమా, పేరు ప్రఖ్యాతుల కోసమా, లేదంటే ప్రజలకు నిజంగా సేవ అందించాలనా, అసలు మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థమైతే లేదు. కానీ ఇట్లాంటి పేర్లు మార్చే అటువంటి ప్రక్రియ పనులు అయితే పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు అని తెలుస్తుంది. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నా వీళ్ళకి చెవున పడతలేదు, నెత్తికి ఎక్కుతలేదు.
అంటే వాళ్ళ ఒంటికి పడతలేదు. ప్రజలు అడిగే ప్రశ్నలు ఈరోజు ఎన్నో ఉన్నాయి లక్షల్లో. వాళ్ళు అడిగిన ప్రశ్నలు కనీసం వాళ్ళ దరిదాపులకు కూడా, అధికారుల దరిదాపులకు కూడా రాని అన్నటువంటి పరిస్థితి. ప్రజలు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, కానీ వీళ్ళు సభలల్లా అసెంబ్లీలలో నిల్చొని అది ఆ పేరు మారుస్తా, ఈ పేరు మారుస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్తున్నారు. మరి అంటే ఇది ప్రజలకు ప్రలోభాల, వీళ్ళ కోసమా, అది అర్థమైతలేదు. ఈడైతే క్లియర్గా తెలుస్తుంది ప్రజల కోసం అయితే మరి ఏం చేస్తున్నారు అన్నది. వాళ్ళే వచ్చి ప్రజలకు వచ్చి వాళ్ళు ప్రజలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మరి ఇది పేరు మారుస్తా అని చెప్తున్నారు, మరి అది ఎంతవరకు మారుస్తారా, మరి ఆంధ్ర పాలిటిక్స్ కాపీ కొడుతున్నారా అన్నది కూడా ఒక ప్రశ్న. చూడాలి. రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికీ కూడా కలగలిపి కలిసికట్టుగా కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంది, ఇప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్ తీసుకొని రోషా పేరు పెట్టాలని ఎట్లయితే చూస్తుండో, మనం ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, పరిశీలిద్దాం. టీఎస్ని తీసుకొని అధికారంలోకి వచ్చిన కొత్తలు ఏం చేసిండు, టీఎస్ని తీసుకొని టీజింగ్ చేసిండు. ఇక తెలంగాణ తల్లిని కూడా మార్చేసిండు. అదేవిధంగా సచివాలయం ముందు ఉన్నటువంటి గేట్లను కూడా మార్చేసిండు. ఇక సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం ముద్ర చిహ్నాన్ని మార్చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వచ్చిన సంవత్సరంలోనే ఇన్నిగానం మార్చిండు. ఎందుకు మరి ఇవన్నీ మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు? ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్లో అయితే కనిపిస్తున్నాయి. మరి వచ్చిన సంవత్సరంలోనే ఇన్ని మారిస్తే ఇంకో 4 ఏళ్ళు ఉంది మరి వీళ్ళకి అవకాశం. ఈ 4 ఏళ్లలో ఇంకెన్ని మారుస్తాడో అన్నది కూడా ఇప్పుడు ప్రజల్లో మొదలైనటువంటి పూర్తి చర్చ అని చెప్పాలి. ఇది ఒక పూర్తిగా చర్చనీయాంశం అవుతుంది. ఈయన చేసేటి పనులు ఎట్లున్నాయంటే, ఆయన మాట తీరు, మాట విధానం, ఆయన చేస్తున్న పనులు, ప్రజలకేం చేస్తున్నావు అయ్యా స్వామి చెప్పు అంటే ఈయన తీసుకో అవి ఇవి మార్చుట్లనే బిజీ అవుతున్నాడని చెప్పాలి. ఇక అసెంబ్లీలల్లో ఇట్లాంటి సభలల్లో అన్నీ కూడా ఈయన తీసుకొచ్చి ఈ పేరు పెడతా, ఇవి మార్చేస్తా, తెలంగాణ తల్లిని మార్చి, ఇట్లాంటి అంశాలే తెరపైకి తీసుకొస్తున్నాడే తప్ప ప్రజలకు అవసరమయ్యే విధంగా, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఏం చేస్తున్నాడా అన్నది కూడా ఇక ఆయన చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలే ప్రశ్నిస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి పథకాలు అమలు చేస్తలేవు స్వామి, అదేవిధంగా మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తలేవు, కనీసం నిన్ను కలవడానికి వస్తే కూడా మమ్మల్ని పోలీసులు గెంటేస్తున్నారు, మా మీదకి దాడులు చేస్తున్నారు అని కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అయ్యో రామచంద్రాన్ని మొర్రో పెట్టుకుంటున్నారు, అయినా కూడా ఇలా చెవుకి ఎక్కలేదు. కానీ అవి ఇవి మార్చుట్లా బిజీ అయిపోయారు సారు. మరి ఇప్పుడు ప్రజలకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కలిసికట్టుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చేస్తా అని చెప్పారు, మీరు ఏం చేస్తున్నారా అని అడుగుతున్నారు. మరి ఇవి మార్చే ప్రోగ్రాంలు జర పక్కన పెట్టుకొని ప్రజల మీద దృష్టి పెట్టి, ప్రజల మీద దృష్టి సారించి ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తే బాగుంటుంది. లేదంటే ఇంకో 4 నెలల్లో ఏమయ్యేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అగామ గోచరంగా అయితే మారుతుంది మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. మరి చూద్దాం, వచ్చిన సంవత్సరంలో ఇన్ని మార్చిండు, ఇక మీదట కూడా ఇక భవిష్యత్తులో కూడా ఆయన ఉన్న 4 ఏళ్లలో ఇంకెన్ని మారబోతున్నాడు, ఇంకెన్ని మారుస్తున్నాడో చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక అదేవిధంగా చూస్తున్నటువంటి ప్రజలు కూడా మీరు చెప్పాలి, మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమాల మీద మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.